ఎన్నో రోజుల నుంచి ఒక వ్యక్తిని పట్టుకోవడానికి ఎంతో కష్టాలు పడినటువంటి తెలంగాణ పోలీస్ చిటకెలకు ఆ వ్యక్తిని పట్టుకుందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఐబొమ్మ ఏదైతే ఐబొమ్మతో పాటు బప్పం టీవీ అనే 2 వెబ్సైట్ల ద్వారా హెచ్డి సినిమా క్వాలిటీ కావచ్చు, లేదంటే పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఉన్నటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కంటెంట్ అంతా కూడా పైరసీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగం ఉన్నటువంటి ఇమ్మడి రవిని ఎట్టకేలకు తెలంగాణ పోలీసులు కావచ్చు అక్కడ శాఖ అరెస్ట్ చేయడం అయితే జరిగింది. మరీ ముఖ్యంగా నిన్న పెట్టినటువంటి సినీ ప్రముఖులతో కావచ్చు, దర్శక నిర్మాతలతో పెట్టినటువంటి సివి ఆనంద్ కావచ్చు, సజ్జనార్ సిపి గారు కావచ్చు పెట్టినటువంటి అనంతరం తనను కస్టడీలోకి తీసుకున్నటువంటి రిమాండ్కి తరలించారు. ఆ యొక్క రిమాండ్లో తనకు వచ్చేటువంటి వెలుగులోకి వచ్చేటువంటి నిజాలేంటి, లేదంటే ఆ వెబ్సైట్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అంతా కూడా కనుక్కునేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటికే కొన్ని వేల హార్డ్ డిస్కులతో పాటు ఎంతో మంది డేటాను సేకరించినటువంటి హార్డ్ డిస్కులు కావచ్చు, లేదంటే ఎంతో లక్షలకు సంబంధించినటువంటి డేటా అంతా కూడా తన దగ్గర ఉంది, మేమంతా కూడా రికవర్ చేసే పనిలో ఉన్నామంటూ కూడా అధికారులు కావచ్చు, పోలీస్ యంత్రాంగం చేస్తున్నటువంటి పరిశీలనలో తను ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. తను అరెస్ట్ అయిన తర్వాత అటు హైకోర్టు, తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే అది కూడా హ్యాక్ అవ్వడము, లేదంటే అంతరాయం కలిగించినటువంటి ఏదైతే ఫైల్స్ డౌన్లోడ్ చేస్తున్నామో పీడిఎఫ్ డౌన్లోడ్ కావాల్సినటువంటి సైట్ నేరుగా ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నటువంటి, లేదంటే ఆన్లైన్ మాల్వేర్ యాక్టివిటీస్లో ఆ లింక్ రీడైరెక్ట్ అవుతుందని చెప్పేసి అక్కడ అధికారులు లబోదిమం అన్నారు. అది జరిగింది కాస్త అది మొత్తం ఎట్టకేలకు అయిపోయిన తర్వాత కూడా మరొక స్థానంలో ఐబొమ్మ లాగా, లేదంటే బప్పం టీవీ అదొక స్థానంలో ఐబొమ్మ 1 అనే వెబ్సైట్ తోటి సినిమా నడిపిస్తున్నటువంటి కావచ్చు, లేదంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఉన్నటువంటి పైరసీ కంటెంట్ అంతా కూడా పైరసీ చేస్తున్నారని చెప్పేసి మరొక వార్తలు వస్తున్నాయి. ఇది సోషల్ మీడియాలో కావచ్చు ప్రధానమైనటువంటి కొంచెం చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఏదైతే పేదవాళ్ళు మాత్రమే ఈ యొక్క ఐబొమ్మ కావచ్చు, బప్పం టీవీ, మూవీ రోల్స్, లేదంటే ఆన్లైన్ సినిమాలు ఏదైతే ఆన్లైన్లో కంటెంట్ ఏదైతే ఉందో ఓటీటీ ప్లాట్ఫామ్ సబ్స్క్రిప్షన్ అంతా కూడా నేరుగా గూగుల్ క్రోమ్లో కావచ్చు, లేదంటే వెబ్సైట్లో పెట్టేస్తే మా యొక్క డబ్బులు కావచ్చు, లేదంటే మా యొక్క కష్టార్జితం అంతా కూడా వ్యర్థం అవుతుంది. అటువంటి వారిని తక్షణమే చర్యలు తీసుకోవాలి, తక్షణమే శిక్షించాలి, కఠినమైనటువంటి శిక్షించాలి అని చెప్పేసి సినిమా ప్రముఖులు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రత్యక్షంగా పరోక్షంగా మాకొక 3,000 కోట్ల రూపాయల వరకు లాస్ వచ్చిందని చెప్పేసి ఇతని వల్లే అని చెప్పేసి కూడా ప్రధానమైనటువంటి అభియోగం ఉంది. ఇది కాస్త పక్కన పెడితే ఎంత పట్టుకున్నా సరే మూవీ రీల్స్ కావచ్చు, తమిళ్ రాకర్స్ కావచ్చు, మూవీ వ్లాగ్స్ కావచ్చు, మూవీ బ్లాస్ట్ కావచ్చు, ఇవన్నీ బ్యాన్ చేయకపోయినా సరే కేవలం ఒక్క ఐబొమ్మని కావచ్చు, లేదంటే బప్పం టీవీని కేవలం బ్యాన్ చేస్తే, బప్పం టీవీని ఐబొమ్మని కేవలం ఆయన ఒక్క రవిని పట్టుకుంటే ఇది ఎక్కడ దాకా ఆగేది కాదని మరి కొంతమంది వాదనలు వినిపిస్తాయి. ఆయన అరెస్ట్ అయిన వెంటనే ఆ వెబ్సైట్ కొంచెం కనుమేరుగైనా సరే మరలా ఐబొమ్మ 1తో పాటు సినిమాలు కావచ్చు, లేదంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ని మళ్ళా కంటెంట్ ప్రజల ముందు కావచ్చు, సినిమా ప్రేక్షకుల ముందుకు, సినిమా ప్రియుల ముందుకు నేరుగా గూగుల్ ద్వారా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా ఎక్కడి నుంచి చేస్తున్నారు, లేదంటే దీని వెనకాల తను ఒక్కరే ఉన్నారా, ఇంకా ఎంతమంది ఉన్నారో కూడా పోలీసులకు ఏమాత్రం తెలియనటువంటి విషయం అయితే మనకు గమనార్హంగా చెప్పవచ్చు. మరి ముఖ్యంగా ఇంత టెక్నాలజీతో తను పట్టుకున్న తర్వాత కూడా ఇంత టెక్నాలజీ వాడి అసలు ఎలా రన్ చేస్తున్నారు, దీని వెనకాల ఉన్నటువంటి అసలు అంతర్యామి ఏంటి, లేదంటే ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసినా సరే ఆయనను కస్టడీలో తీసుకున్నా సరే తన కంప్యూటర్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాన్ హార్డ్ డిస్కులు అంతా రికవర్ చేసుకున్నా సరే మళ్ళీ ఎలా నడిపిస్తున్నారని చెప్పేసి పోలీసులు విచారణలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఐబొమ్మ చరిత్ర కాస్త ముగిసిన వెంటనే ఐబొమ్మ 1తో మళ్ళీ రీస్టార్ట్ చేసినటువంటి పరిస్థితి ఇది కొంచెం సోషల్ మీడియాలో వైరల్గా మారిందని చెప్పొచ్చు. చూడాలి మరి తనకున్నటువంటి ఎక్కడి నుంచి నడిపిస్తున్నారు, ఏ దేశం నుంచి నడిపిస్తున్నారు, ఇండియాలో ఉన్నటువంటి ఆ యొక్క లాటిట్యూడ్ లాంగిట్యూడ్తో సహా పట్టుకున్నా సరే ఏదో పర్సనల్ పని మీద వచ్చినటువంటి తనను పోలీసులు హైదరాబాద్ శివార్లో అరెస్ట్ చేసినటువంటి మాట వాస్తవమే. శంషాబాద్లో పకడ్బందీగా ఇన్ఫర్మేషన్ తీసుకొని అక్కడి నుంచి కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి తన నివాసంలో ఫ్లాట్లో తనను పట్టుకొని సిసిఎస్ పోలీసులు కొంచెం విజయం సాధించని చెప్పవచ్చు. కానీ తను అరెస్ట్ అయినా సరే వెబ్సైట్లు మాత్రం, సినిమాలు మాత్రం ఆగకపోవడం కొంచెం గమనార్హంగా మారిందని చెప్పొచ్చు. చూడాలి మరి తనను ఇంకా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నంలో కావచ్చు, లేదంటే తన వెనకాల ఉన్న వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా, లేదంటే ఈ యొక్క వెబ్సైట్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా కొన్ని రోజుల్లో మేము తెలుసుకునేలా ప్రయత్నం చేద్దామని సినీ ప్రముఖులు కావచ్చు, లేదంటే కంప్లైంట్ ఇచ్చినటువంటి పోలీస్ అధికారులు కూడా కీలకంగా పంచిగా వైరల్ అవుతున్నాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.